ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. ప్రతి డబ్బా మనం ఓపెన్ చేయక్కల, జస్ట్ ఈ ఒక్క డబ్బా ఓపెన్ చేసేసి ఇది వేసేయచ్చు అండ్ ఇది వేసేయచ్చు, ఇది వేసేయచ్చు. ఇంకా మనకి చాలా టైం సేవింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో దేని గురించి అంటే, చీప్ అండ్ బెస్ట్ కలెక్షన్ లో నేను మరోసారి మీషోలో సెకండ్ షాపింగ్ చేశాను. ఈ డ్రెస్ ఫస్ట్ మీషో షాపింగ్ లోది. ఫస్ట్ మీషో డ్రెస్ తో సెకండ్ మీషో షాపింగ్ వీడియో చేస్తున్నాను. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. నేను ఈ మీషోలో 15 ఐటమ్స్ తీసుకున్నాను. ఇంటిల్లిపాదికి ఉపయోగపడేలాగా, అందులో కిడ్స్ కి ఉపయోగపడేలాగా, కిచెన్ ఐటమ్స్ కి ఉపయోగపడేలాగా అండ్ మెన్ కి ఉపయోగపడేలాగా, ఇంకా బ్యూటీ ఐటమ్ కవర్ అయ్యేలాగా అలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇన్నున్నాయి. ఫస్ట్ ఏం ఓపెన్ చేయాలి? అబ్బా పెద్ద చిక్కే వచ్చి పడింది నాకు. కిచెన్ ఐటమ్స్ చాలా తీసుకున్నాను. పని తొందరగా క్విక్ గా అయిపోయే ఐటమ్సే ఎక్కువ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే కిచెన్ ఐటమ్స్ చూసేద్దాం. ఇది కార్న్ కటర్, అంటే మొక్కజొన్న ఉంటది కదా, అందులో కెర్నల్స్ ఉంటాయి కదా, అవి కొంతమంది ఇలా తినేస్తారు, కొంతమంది ఒలుచుకొని తింటారు. ఈ ఐటమ్ తో మనం ఈజీగా తీసేసుకోవచ్చు. మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ఇదే అండి కార్న్ కటర్. దీనివల్ల మనకు టైం సేవ్ అయ్యింది అండ్ ఆల్సో ఇది అన్బ్రేకబుల్ గా ఉండేలాగా ప్లాస్టిక్ ని డిజైన్ చేశారు. మనం కార్న్ ని పెట్టేసి అండ్ దానిపైన ఇలా పెట్టుకొని ఇలా మనం అంటమే. సింపుల్ గా మనం కార్న్ ని ఎలా సెపరేట్ చేయాలో వీడియో చూడండి. బాగుంది కదండి, ఇది క్యూట్ గా. అండ్ కార్న్ కటర్ కాస్ట్ వచ్చేసి 140 రూపీస్. సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఇది వాషింగ్ బౌల్. ఈ వాషింగ్ బౌల్ కాస్ట్ 36 రూపీస్. ఈ వాషింగ్ బౌల్ మనం చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం నూడిల్స్ బాయిల్ చేసినప్పుడు వాటర్ ని ఫిల్టర్ చేయడానికి వాడచ్చు, ఇంకా రైస్ క్లీనింగ్ కి వాడచ్చు, లీఫీ వెజిటేబుల్స్ క్లీనింగ్ కి వాడచ్చు, పాస్తాకి, ఫ్రూట్స్ కి, వెజిటేబుల్స్ కి, అలా మల్టీ పర్పస్ కింద ఇదైతే వాడచ్చు. దాన్ని చాలా గట్టిగా కూడా ఉంది. ఇక్కడ వాటర్ అనేది అంతా దీంట్లో నుంచి పుల్ చేసేస్తే వాటర్ పడిపోతుంది. ఇది 3-in-1 ఎగ్ హోల్డర్. అంటే 3 ఐటమ్స్ మనం ఒకే దాంట్లో చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఓపెన్ చేసేసిన ఎగ్ హోల్డర్ పెంగ్విన్ షేప్ లో లాగా ఉంది. ఈ ఎగ్ హోల్డర్ చూసారు కదండి, ఎంత క్యూట్ గా బ్లాక్ కలర్ లో పెంగ్విన్ షేప్ లో ఉంది. అంటే 3-in-1 నేను ఎందుకన్నా అంటే, ఫస్ట్ ఎగ్స్ ఇందులో పెట్టేసుకొని వాటర్ లో పెట్టేసి మనం ఎగ్స్ ని బాయిల్ చేయొచ్చు, అది కుకింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఓన్లీ ఎగ్స్ ని ఇందులో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లాగే తీసుకెళ్లి సర్వ్ చేయొచ్చు. థర్డ్ పర్పస్, ఒకవేళ మీకు ప్లాస్టిక్ తో కనుక కుకింగ్ చేయడం ఇష్టం లేకపోతే కనుక స్టోరింగ్ అండ్ సర్వింగ్ అయితే మీరు వాడేసుకోవచ్చు. బాగుంది కదండి పెంగ్విన్స్. అండ్ ఆల్సో ఇలా పట్టుకోవడానికి ఇది చాలా కన్వీనియంట్ గా ఉంది. ఈ 3-in-1 ఎగ్ హోల్డర్ కాస్ట్ వచ్చేసి 177 రూపీస్. ఇంకా టైం సేవ్ అయ్యేలాగా ఇంకో మంచి ప్రోడక్ట్ చూపిస్తాను. పీలర్ అండ్ ఇది ఒకటే పెట్టాను. గెట్ 1 ఫ్రీ కాబట్టి, అండ్ ఇది కూడా ఫ్రీగా వచ్చింది. మెయిన్ గా మనం ఏ కర్రీ చేయాలన్నా సరే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అలా అయితే మనం మెయిన్ గా వాడతాం. అలాంటివి చక్కగా ఈ డబ్బాలో వేసుకుంటే ప్రతి డబ్బా మనం ఓపెన్ చేయక్కల, జస్ట్ ఈ ఒక్క డబ్బా ఓపెన్ చేసేసి ఇది వేసేయచ్చు అండ్ ఇది వేసేయచ్చు, ఇది వేసేయచ్చు. ఇంకా మనకి చాలా టైం సేవింగ్ మీకే కనబడుతుంది కదా. లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా ఇందులో వేసుకోవచ్చు. 185 రూపీస్. ఈ రెండుతో పాటు ఇది కూడా ఫ్రీగా వచ్చింది. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఈ మార్చి నుంచి నా ఛానల్లో ఈవినింగ్ టైంలో ఫ్రైడేనా మీరు నా ఛానల్లో చెక్ చేస్తే నా కొత్త వీడియోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. నేను నా ఫస్ట్ మీషో షాపింగ్ చేసినప్పుడు ఫుల్ గా ఓపెన్ చేయలేదు అని కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారు. నేను అప్పుడే వీడియోలోనే చెప్పాను పిక్చర్ బాకీ ఉంది అని చెప్పి. నేను ఆ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్నిటితో ఒక షార్ట్ ఉంది అంటాను. ఆ మీషో షాపింగ్ తర్వాత ఆ షార్ట్ కూడా మీరు చూసేయండి. ఇది నా 5th ఐటమ్. అది కూడా ఓపెన్ చేసేది. ఇందులో 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇదిగోండి సమోసా, కజ్జికాయలు అండ్ ఈ షేప్ అండ్ ఈ షేప్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 161 రూపీస్. అండ్ ఇది 4-in-1 కంటైనర్ అండి. అంటే 4 బాక్సులు ఇంకో బాక్స్ లో ఉంటది. మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి అలా చాలా బాగుంటది. దీని కాస్ట్ వచ్చేసి 102 రూపీస్. ఇలా 4 కంటైనర్స్ అయితే ఉన్నాయి. ఇదంతా ఒక సింగిల్ కంటైనర్ లో ఉంది. మనం హ్యాండీగా
కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి ఇలాగ పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చు. నేను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేసుకోండి. నా 7th ప్రోడక్ట్ వచ్చేసి బ్రష్ అండి. ఈ బ్రష్ కాస్ట్ వచ్చేసి 88 రూపీస్ అండి. ఇది మనం చాలా కన్వీనియంట్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది. ఇది ఫ్లాస్కులు కడగడానికి వాడొచ్చు, గ్లాసులు కడగడానికి వాడొచ్చు, బాటిల్స్ వాడొచ్చు అండ్ బేబీ బాటిల్స్ వాడొచ్చు. అలా మల్టీ పర్పస్ కింద అయితే వాడొచ్చు. అండ్ బాటిల్స్ పైన ఎడ్జెస్ కూడా వీటి ద్వారా మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ బాటిల్స్ బాటమ్స్ అయితే దీని ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మన ఫీమేల్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటో చూపిచ్చేస్తాను. ఇయర్ లాక్ ప్యాచెస్ అంటే ఏంటంటే, మన ఇయర్ రింగ్స్ పెద్ద పెద్దవి పెట్టుకుంటాం మనం. అవి పెట్టుకున్నప్పుడు బరువుకి, హెవీగా మనకు కొంచెం ఒకవేళ ఎవరైనా తగిలినా బాగా పెయిన్ అనేది వస్తది. కానీ మనకి పెద్దవి పెట్టుకోవడం అంటే చాలా మందికైతే ఇష్టం ఉంటది. అలాంటి వాళ్ళకి ఇది బాగా హెల్ప్‌ఫుల్ అయిద్దండి. ఇవే అండి ఇయర్ లాక్ ప్యాచెస్. ఈ 143 రూపీస్‌కి ఈ 40 ప్యాచెస్ అనేవి వస్తాయి. నేను మోస్ట్‌లీ ఫంక్షన్స్‌కి వాటికి వెళ్ళినప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. ప్యాచ్‌ని మనం ఇయర్ వెనకాల పెట్టుకొని అండ్ తర్వాత ఇయర్ రింగ్ పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి ఇయర్ రింగ్ పెట్టుకున్నట్టు హెవీనెస్ అయితే మనకి తెలీదు. ఇయర్ రింగ్ కూడా బాగా జారిపోయినట్టు అలా ఉండదు. లుక్ కూడా చాలా బావుంటది. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. ఇది ఎఫ్‌డీఏ అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఇయర్ లోబ్స్ అండి. ఇది మల్టీ పర్పస్ డెస్క్ ఆర్గనైజర్. దీని కాస్ట్ వచ్చేసి 85 రూపీస్. యుటిలిటీని బట్టి దీన్ని ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి 7 వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కావాలంటే కిడ్స్‌వి మందులు ఇందులో పెట్టుకోవచ్చు. లైక్ వెనిల్లా ఎసెన్స్ గానీ, లేతే ఫుడ్ కలర్ గానీ, అలా చిన్న చిన్న ఐటెమ్స్ అలా పెట్టుకోవచ్చు. ఆఫీస్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. అలా మన యుటిలిటీని బట్టి ఇవైతే సింపుల్‌గా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇవేమో లాండ్రీ బాల్స్ అండి. ఈ లాండ్రీ బాల్స్ యూజ్ ఏంటి అంటే, మనం నార్మల్‌గా వాషింగ్ మిషన్‌లో క్లాత్స్ ఏసినప్పుడు క్లాత్స్ అన్నీ బాగా చుట్టుకుపోయి హార్డ్‌గా ఉంటది తీయడానికి. కానీ ఇవి యూజ్ చేయడం వల్ల మన క్లాత్స్ అనేది చాలా ఈజీగా వచ్చేసాయి. 49 రూపీస్‌కి 8 వచ్చాయి. ఈ ప్రొడక్ట్ ఇవి మొబైల్ హోల్డర్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం మొబైల్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు మొబైల్‌ని కిందకి వదిలేయలేము. పైన పెడితే ఒకవేళ వైబ్రేట్ అయిపోయి కింద పడిపోద్ది. అవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఇదండి. మొబైల్ హోల్డర్‌ని ఎలా యూజ్ చేయాలి అంటే, స్టిక్కర్ తీసేసిన తర్వాత సప్లై ఉన్న చోట దీన్ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని మన మొబైల్‌ని ఇందులో పెట్టి అండ్ ఇక్కడ సప్లై పెడితే చక్కగా మన మొబైల్ అనేది సేఫ్‌గా ఉంటది. ఎక్కడ కింద పడిపోదు. అండ్ ఆల్సో ఈ పక్కనున్న హ్యాంగింగ్ వల్ల కూడా మనం చిన్న చిన్నవి ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ హోల్డర్ లాగే కాకుండా కీస్ పెట్టుకోవచ్చు, కళ్ళజోళ్ళు పెట్టుకోవచ్చు, రిమోట్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా మల్టీ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. 89 రూపీస్‌కి 4 డిఫరెంట్ కలర్ మొబైల్ హోల్డర్స్ వచ్చినియి. దీనివల్ల మనకి సేఫ్టీ అనేది ఉంటది. ఇప్పటిదాకా మీరెవరైనా కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కమింగ్ వీడియోస్‌లో ఇంకా చాలా పెడుతూ ఉంటాను. అందరిని కవర్ చేశాను గానీ మెయిన్‌లీ కిడ్స్‌నైతే కవర్ చేయలేదు. కిడ్స్‌కి ఉపయోగపడే 3 ఐటెమ్స్ ఉన్నాయి. కానీ ముందైతే మా పిల్లల్ని తీసుకొచ్చేసి అవి కూడా ఓపెన్ చేసేద్దాం. ఈ 3 వీళ్ళ కోసమే అండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మ్యాజిక్ వాటర్ బుక్ అండి. ఈ బుక్ అంటే వీడికి చాలా ఇష్టం. తిరుమలలో కూడా కొనుక్కున్నాడు. ఇది మళ్ళీ సెకండ్ టైం నేను పెట్టాను. అప్పుడు పెన్ను పోయింది. అందుకే నేను మళ్ళీ పెట్టాను. కాదు పెన్ను నువ్వేంద్రా కాలేసి కూర్చున్నావు కూర్చో. ఆగదు తమ్ముడు కొడతాము. ఇది తమ్ముడికి ఈ 2 వచ్చేసి 118 రూపీస్. ఈ మ్యాజిక్ వాటర్ బుక్ ఎలా వాడాలో వీళ్ళిద్దరు చూపిస్తారు ఇప్పుడు. ఫటాఫట్ ఓపెన్ చేయి. ఇది ఓపెన్ చేసి దీంట్లో వాటర్ అనేది మనం ఫిల్ చేసుకొని దీని మీద మనం ఇలా డ్రా చేయాలి. వీడు గీసేస్తున్నాడు. గీ ఫాస్ట్ గా గీ 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 ఫిష్ అంట. ఇదిగోండి ఇలా సగం గీస్తే ఇదైతే బయటపడింది. ఈ పిల్లడు పూర్తిగా గీనియట్లేదు. ఇంకేవి చూడరా, ఇవి వద్దా? మరైతే ఇది పక్కన పెట్టే. కిడ్స్ కోసం తీసుకున్న సెకండ్ ప్రోడక్ట్ ఇది. టోటల్ గా అయితే ఇది 13th ప్రోడక్ట్ అండి నా ఈ సెకండ్ మీషో షాపింగ్ లో. ఇది పెన్సిల్ గ్రిప్. దాన్ని నువ్వు లేకపోతే నువ్వు పట్టుకో. 3 వచ్చినాయి.
చక్కగా వాళ్ళతో పాటు నేను కూడా మళ్ళీ నేర్చుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 152. ఓపెన్ చేస్తున్నాను. ఆరెంజా నీకు? సరే తీసేసుకో. ఓకే, ఇద్దరు చెరువు తీసేసుకున్నారు. నాకైతే డెమోకి ఇది ఒకటి ఉంచారు. ఇలా పెన్సిల్ని పెట్టేసి ఇలా మనం 2 ఫింగర్స్ ఇలా రాసేయడమే. ఇలా మనం పిల్లలకి ఈజీగా రాయడం అనేది అలవాటు చేయొచ్చు ఈ పెన్సిల్ గ్రిప్తో. 14th ప్రోడక్ట్, కిడ్స్కి ఉపయోగపడే ప్రోడక్ట్ అండ్ ఈ సమ్మర్లో మనందరికీ ఉపయోగపడే ఈ ఐటెం నీళ్ళకి. ఇవి ఐస్ క్రీమ్ మౌల్స్ అండి. మనం ఇందులో ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేదంటే ఐస్ క్రీమ్ ప్రొసీజర్ చూసి మనం ఇందులో మౌల్స్లో వేసేసి మనం ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 128 రూపీస్. 6 మౌల్స్ వచ్చాయి. మనందరికీ ఉపయోగపడే వన్ మోర్ ప్రోడక్ట్ ఇదే అండి. లాస్ట్ ప్రోడక్ట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఓపెన్ చేసేద్దాం. ఇది 3 వాట్స్ ఎల్ఈడి టార్చ్ లైట్. ఇది 1, 2, 3 కాదు 8 రకాలుగా యూజ్ చేయొచ్చు. అవి ఎలా అంటే అది ఉండాలంటే ఈ సింగిల్ స్విచ్తో మనం 3 టైప్స్ ఆఫ్ లైట్స్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ అబ్సార్ప్షన్. కీస్ ఎక్సెట్రా ఐటమ్స్ అట్రాక్ట్ అవుతాయి ఈ మ్యాగ్నెట్ ద్వారా. అండ్ ఇది ఫిఫ్త్ వన్, ఇది హ్యామర్ అనమాట. ఇలా మనం ఏమైనా సింపుల్గా ఎక్కడైనా కొట్టాలి అంటే మనం ఇది హ్యామర్ లాగా యూజ్ చేయొచ్చు. 6th వన్ వచ్చేసి కటర్. మనం ఏమైనా పేపర్స్ కానీ ఏమైనా సరే కట్ చేయాలంటే ఇలాగ యూజ్ చేయొచ్చు. అంటే దీని నుంచి మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది 7th వన్. ఇన్పుట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. అది 8th వన్. ఈజీగా అయితే మనం దీన్ని క్యారీ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 217 రూపీస్. ఈ మీషో షాపింగ్లో ఈ 15 ఐటమ్స్ చూసారు కదా, క్వాలిటీ వైజ్ కాస్ట్ వైజ్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. అసలు దిగులు లేకుండా మనం ఇవి పెట్టేసుకోవచ్చు. మీకు కూడా ఈ ఐటమ్స్ కనుక నచ్చినట్టయితే నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ ద్వారా మీరు వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.